వీటిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. 6 గ్యారెంటీలో మరో రెండింటిని తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అయితే సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా గ్యారెంటీలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గృహజ్యోతి పథకం కింద రేషన్ కార్డు ఉన్న ప్రతి వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీలను అమలు చేస్తూ అడుగులు వేశారు. అయితే అనంతరం సీఎం మంత్రులు చేవెళ్ల సభకు హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరు కానున్నారు. చేవెళ్ల సభకు దాదాపుగా 1,00,000 వరకు జనం వస్తారని అంచనా వేశారు. ఇప్పుడులో బ్రేకింగ్ చూస్తున్నాం. 6 గ్యారెంటీలో మరో రెండింటిని అమలుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా గ్యారెంటీలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇక గృహజ్యోతి పథకం కింద రేషన్ కార్డు ఉన్న ప్రతి వారికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ హామీలను అమలు పరుస్తూ అడుగులు వేశారు. అయితే అనంతరం సీఎం, మంత్రులు ఇతర చేవెళ్ల సభకు హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు హాజరు కానున్నారు. ఇక చేవెళ్ల సభకు దాదాపుగా 1,00,000 వరకు జనం వస్తారని అంచనా వేశారు కాంగ్రెస్ శ్రేణులు. ఆరు గ్యారెంటీలో మరో రెండింటిని అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా గ్యారెంటీలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్, మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదికగా మరో 2 గ్యారెంటీలను అయితే ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి రాగానే 2 గ్యారెంటీలను అయితే అమలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అదేవిధంగా ఆరోగ్యశ్రీని కూడా 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచుతూ 2 గ్యారెంటీలను అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరొకసారి కూడా ఇచ్చినటువంటి వాగ్దానాల మేరకు 6 గ్యారెంటీలు అమలు చేసి తీస్తామని గతంలో స్పష్టం చేసింది. ఇప్పుడు కూడా అదే మాటపై ఉన్నటువంటి రేవంత్ సర్కార్ ఈ రోజైతే మరో 2 గ్యారెంటీలను అయితే అమలు చేస్తా ఉంది. వాస్తవానికి ఈ యొక్క 2 గ్యారెంటీలను కూడా చేవెళ్ల సభ వేదికగా ప్రకటించాలని చెప్పేసి, ఇటు ప్రారంభించాలని చెప్పేసి భావించినా కానీ ఎన్నికల కోడ్ అక్కడ ఉండడంతో ఆ ఎన్నికల కోడ్ వల్ల వర్చువల్ గా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వేదిక నుండే అది ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ యొక్క సచివాలయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క 2 గ్యారెంటీలను అమలు చేసి నేరుగా ఇక్కడ సెక్రటేరియట్ నుండి ఇటు చేవెళ్ల సభకైతే బయలుదేరవుతారు. చేవెళ్ల సభ వేదికగా కూడా ప్రజలందరికీ వచ్చిన 80 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా సంక్షేమ పథకాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా దానికి సంబంధించి రాబోయేటువంటి కాలంలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఇస్తానన్నటువంటి వాగ్దానాల అమలుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉన్నది. మరొకవైపు రానున్న లోక్సభలను దృష్టిలో పెట్టుకుని కూడా ఈ యొక్క ఇచ్చినటువంటి గ్యారెంటీలతో పాటు కాంగ్రెస్ కు ఓటు వేయడం వల్ల ఉపయోగం ఏంటిదని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు. దీంతో మొత్తానికైతే చేవెళ్ల సభ వేదికగా ప్రియాంక గాంధీని తీసుకొచ్చి ప్రారంభించాలని భావించినా గానీ ఇటు ప్రియాంక గాంధీ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోవడం, అదేవిధంగా ఎన్నికల కోడ్ కూడా రావడంతో ఈ యొక్క 2 గ్యారెంటీల అమలుకు సంబంధించి అది సెక్రటేరియట్ నుండి ప్రారంభించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ యొక్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఇటు బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తదితర మంత్రులందరూ కూడా ఎమ్మెల్యేలు, ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఆ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఇటు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి, అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇటీవల పట్నం సునీత మహేందర్ రెడ్డి చేవెళ్ల టికెట్ ఆశిస్తా ఉన్నారు. తను, అదేవిధంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వారితో పాటుగా తీగల కృష్ణారెడ్డి కుటుంబం, అదేవిధంగా ఇటు పారిజాత నరసింహారెడ్డి, భీమ్ భారత్ తదితర నేతలందరూ కూడా ఇక్కడే ఉండి ఈ చేవెళ్ల సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చూడకుండా దిన సమీకరణ కూడా చేస్తా ఉన్నారు.
ఇప్పటికే ఏర్పాట్లు మొత్తం పూర్తిగా అయిన నేపథ్యంలో 4:30కు సభ నిర్వహించాలని చెప్పేసి అయితే భావిస్తున్న నేపథ్యంలో నేతలందరూ కూడా అక్కడికి చేరుకున్నటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కార్యకర్తలు కూడా ఇటు వెహికల్లలో ఇటు చెవెళ్ల సభకి అయితే బయలుదేరి వస్తున్నటువంటి పరిస్థితి. దీంతో మొత్తానికైతే ఇటు వర్చువల్ గా అక్కడ సెక్రటేరియట్ లో ప్రారంభించి అక్కడ నుండి నేరుగా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. 500కే గ్యాస్ సిలిండర్ అనేది ఒక 3 సంవత్సరాల నుండి వాళ్ళు ఎంత వినియోగం చేస్తున్నారో వాళ్ళ వినియోగాన్ని బట్టి మొత్తం యావరేజ్ గా తీసుకొని 3 సంవత్సరాల వినియోగంలో ఇటు యావరేజ్ ని బట్టి సిలిండర్లు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరొక వైపు కూడా ఈ ఉచిత విద్యుత్ సంబంధించినటువంటి అంశంలో కూడా ఎవరైతే 200 యూనిట్ల లోపు విద్యుత్తును వాడుతూ ఉన్నారో గత 3 ఏళ్ల కాంచెం కూడా మొత్తం కూడా దాని వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఉచిత విద్యుత్ను కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో మొత్తానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అయితే దీనికి సంబంధించి వినియోగదారులు అయితే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే ఉచిత విద్యుత్తును కానీ వినియోగించుకోవడం వెసులుబాటు అయితే కలిగింది. వరుణ్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది అప్డేట్స్.